హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆరోగ్య భారతి. పూనం పాండే నిన్న చనిపోయిందన్నారు, మళ్ళీ ఈరోజు బ్రతికింది అన్నారు. ఆమె చేసిన పని ఒక సంచలనంగా అయితే మారింది, కానీ అందులో మనం తెలుసుకోవాల్సిన విషయం కూడా ఉంది. పూనం పాండే ఆరోగ్యంగానే బానే ఉంది, కానీ ఆమెకి ఒక క్యాన్సర్ ఉంది. ఇప్పుడు ఆమె చేసిన ఈ ప్రయత్నం ఓ హెచ్చరిక అని మాత్రం ఖచ్చితంగా మన మహిళలందరం తెలుసుకోవాల్సిందే. బాలీవుడ్ నటి పూనం పాండే వయసు 32 సంవత్సరాలు. పెద్ద వయసు కూడా ఏమీ కాదు. మొన్నటి దాకా చలాకీగా వెండితెర మీద మెరిసిన ఆ నటి శుక్రవారం హఠాత్తుగా కన్ను మూసింది అన్న న్యూస్ వైరల్ అయింది. పూనం మరణానికి గర్భాశయ క్యాన్సర్ కారణమని ఆమె మేనేజర్ ఇన్‌స్టాగ్రామ్ లో చెప్పేదాకా ఈ విషయం బయట ప్రపంచానికి తెలియదు. క్యాన్సర్ ను తగ్గించడానికి విధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ పూనం ఎందుకు చనిపోయింది అని అందరూ అనుకున్నారు. గర్భాశయ క్యాన్సర్ మరి అంత ప్రమాదకరమా? ఈ వ్యాధికి చికిత్స లేదా? ఎలాంటి కారణాలు ఈ వ్యాధికి దారి తీస్తున్నాయి? వీటికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అయితే పూనం పాండే ఆరోగ్యంగా ఆమె బ్రతికే ఉంది అన్న విషయం ఈ రోజు మళ్ళీ అందరికీ తెలిసింది. కానీ ఆమె ఇలా చేయటానికి కారణం ఈ క్యాన్సర్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయటమే అని ఇప్పుడు మళ్ళీ ఈ వార్త వైరల్ చేస్తున్నారు. ఇప్పుడైతే అసలు ఈ క్యాన్సర్ ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం. మన దేశంలో ప్రతి సంవత్సరం 80,000 మంది గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇందులో 35,000 మంది కన్ను మూస్తున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ కేవలం 1% మంది మాత్రమే గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను చేయించుకుంటున్నారు. ఈ క్యాన్సర్ నివారణ కోసం 9 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్న బాలికలకు టీకా ఇవ్వబోతున్నాము అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించిన మరుసటి రోజే బాలీవుడ్ నటి పూనం పాండే గర్భాశయ క్యాన్సర్ తో చనిపోయింది అన్న వార్త బయటకు వచ్చింది. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం గత ఏడాది 3-4 లక్షల సర్వైకల్ కేసులు దేశంలో నమోదయ్యాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా 15,000 కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లోని ప్రఖ్యాత ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ కు వచ్చే మహిళలలో 13% మంది సర్వైకల్ క్యాన్సర్ కేసులు బాధితులే అని తెలుస్తూ వస్తోంది. వైద్య పరిభాషలో చెప్పాలి అంటే మహిళల గర్భాశయం అనేది అత్యంత సున్నితమైన అవయవం. గర్భాశయ క్యాన్సర్ హ్యూమన్ పాపిలోమా వైరస్ ద్వారా ఇది సంక్రమిస్తుంది. ఈ వైరస్ లైంగిక సంపర్కం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరంలోకి ప్రవేశించిన తరువాత క్యాన్సర్ గా మారడానికి దాదాపుగా 15 నుండి 20 సంవత్సరాలు పడుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే మహిళల్లో అయితే 5 నుండి 10 సంవత్సరాలకే క్యాన్సర్ కణాలు శరీరంలో వృద్ధి చెందుతాయి. ఎక్కువ మందితో లైంగిక కార్యకలాపాలకు పాల్పడటం, గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడటం వల్ల ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు వైద్యులు. ఈ క్యాన్సర్ సోకినప్పుడు మహిళలకు నెలసరి సమయంలో అధికంగా రక్తస్రావం అవుతుంది. పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. తరచూ కడుపు ఉబ్బరంగా ఉంటుంది. పదే పదే వీరు మూత్ర విసర్జనకు వెళుతూ ఉంటారు. మూత్ర విసర్జనకు వెళ్ళిన సమయంలో విపరీతమైన మంట వస్తుంది. వీరు శృంగారంలో పాల్గొన్నప్పుడు యోని దగ్గర మంట పుడుతుంది. ఆ ప్రాంతంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. మెనోపాజ్ తర్వాత ఒకవేళ శృంగారంలో పాల్గొంటే సంభోగం తరువాత తీవ్రంగా రక్తస్రావం అవుతుంది. భరించలేనంత నొప్పి పుడుతుంది. విపరీతమైన మంట ఏర్పడుతుంది. కొద్ది రోజులకు దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్ అవుతుంది. కొంతకాలానికి బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. అలసట, ఊరికినే చెమటలు పట్టడం, రక్తహీనత వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. మన దేశంలో గర్భాశయ క్యాన్సర్లు గత ఏడాది 3 నుండి 4 లక్షల వరకు నమోదయ్యాయని కేంద్రం చెబుతోంది. కానీ అంతకు ముందు సంవత్సరం వివిధ రకాల క్యాన్సర్ కేసులు 14 లక్షలు నమోదయ్యాయి. ఏకంగా 9,10,000 మంది కన్ను మూశారు కూడా.
పురుషుల్లో నోటి, ఊపిరితిత్తులు, మహిళల్లో రొమ్ము, గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. మన దేశంలో 75 సంవత్సరాల లోపు ఉన్నవారు క్యాన్సర్ బారిన పడే ముప్పు 10.6%. దానివల్ల మరణించే వారి ముప్పు 7.2%గా ఉంది. అయితే ఇప్పుడు తాజాగా పూనం తాను బ్రతికే ఉన్నాను అంటూ గర్భాశయ క్యాన్సర్ మీద అవగాహన పెంచడం కోసం అలా చేశాను అంటూ ఓ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏదైతేనేమి కొన్ని సంచలనాలు అవేర్నెస్ కి కూడా ప్రతిపాదికగా మారతాయి అని పూనం చేసిన ఈ పనితో అర్థమైంది. ఇప్పటికైనా మహిళలందరూ గర్భాశయ క్యాన్సర్ గురించి తెలుసుకోవటం, అలాగే తల్లులందరూ 7 నుండి 14 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలకు వ్యాక్సిన్ ఇప్పించటం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.